మేము ఆ రోజు ప్రతి గ్రామానికి వచ్చి అందరికీ తెలియజేశాం కదండి. ప్రతి ఒక్కరికి వివరించి చెప్పామండి. మన సేవలు పరిషత్ అంతా మొత్తం ఏ గ్రామం ఏ గడప ఎవరిని వదలదండి. ప్రతి ఇంటికి తిరిగే అందరం ప్రతి ఒక్కరికి వివరించామండి దీని గురించి. ఇప్పుడు మీకు తెలిసిన ఇంకో సేవలు చెప్తున్నానండి. మొదటి ఏంటంటే మన దేవాలయ ప్రతి దేవాలయాల్లో మనం యాత్రలకు వివరించి యాత్రలో వెళ్ళినప్పుడు మనం హిందీలో వేసే ఆదాయం అంట, మన ఆదాయం అంట మన హిందువులకి ఇప్పుడు ఆదాయం. మిగతా ఏ చర్చికి గవర్నమెంట్ తీసుకోదు, ఏ మసీదులకి గవర్నమెంట్ తీసుకోదు. మన దేవాదాయ శాఖలు మాత్రం గవర్నమెంట్ మొత్తం మన అమౌంట్ అంతా గవర్నమెంట్ చేతిలో తీసుకుంటున్నాం. మన హిందువులు ఏమో పట్టుకుని హిందీలో వేస్తాం. వాళ్ళేమో అది తీసి చర్చి ఫాదర్లకి జీతాలు వేస్తున్నారండి. మనమేమో మన ఒక్కొక్క మనిషికి ఇంత తిప్పని వేలు ఖర్చు పెట్టుకుని యాత్రలకు వెళ్తున్నాడు. మనకి ఏదన్నా ఖర్చుకి అవసరానికి కావాలంటే మనమే చూసుకోవాలి. వాళ్ళు క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి ఏమన్నా అవసరాలు అయితే మాత్రం గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందని మన డబ్బు కూడా హెల్ప్ చేస్తుంది. అందుకు కనుక మన హిందూ సంస్థలు అన్ని కలిపండి. అంటే అందరూ సమరసత, ఆర్ఎస్, విశ్వ హిందూ, సాయి సంఘం అందరూ కలిపి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమంటే మన డబ్బు మన హిందీలో వచ్చే ఆదాయం గవర్నమెంట్ చేతిలో కాకుండా మన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళకి ఎవరో ఒకరికి అప్పగిస్తే కనుక దాన్ని మన హిందువులకే ఉపయోగించుకుంటామని ఇప్పుడు పోరాటం అండి. తర్వాత అన్ని మతస్థుల్ని ఉన్న ఉద్యోగాల్లో చెప్పానండి. అన్ని మతస్థుల్ని పెట్టడం కారణంగానే కదండి ఇవాళ ఏ చెడు జరుగుతున్నా నాకెందుకంటే ఊరుకుంటున్నారు. అదే మనం అయితే పిల్లలు జోడు వేసుకుని జోడు దగ్గరికి వస్తే మనం తప్పు నాన్న తీసేమని జోడు తీసుకెళ్ళని లోపలికి రాలేము, హెచ్చరిస్తాం. ఏంటి మన దేవుడు కూడా మనకి భక్తి గౌరవం అది మిగతా జాతులకు ఉండదండి, మిగతా మతస్థులకు ఉండదు. వాళ్ళు ఏం చేశారంటే లడ్డూ కలిసి జరిగినా రథం అందించినా అక్కడ వాళ్ళు ఉన్నా నాకెందుకులే నా దేవుడు కాదు కదా అన్న ఉద్దేశం వచ్చింది. చెడు ఎందుకు జరుగుతుందంటే అన్ని మతస్థులు కూడా అందులో దేవాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడం కారణంగా ఇప్పుడు మనం దాని మీద కూడా పోరాటం చేస్తున్నామండి. అన్ని మతస్థులు ఎవరిని కూడా ఆలయాల్లో ఏ పోస్టులు ఇవ్వద్దు. కేవలం మన హిందువులు మాత్రమే ఉండాలి. దాంట్లో మన హిందువులు ఉండాలంటే మన హిందూ ఆదాయం మన హిందువులే మనమే వేసుకుని మనమే ఖర్చు పెట్టుకోవాలి. మనం యాత్రలు వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా ఆ ఖర్చు మనకి సగం ఉపయోగపడేలాగా ఇప్పుడు దాని మీద పోరాటానికి మనం బయలుదేరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఏ దేవాలయంలో ఏం జరిగినా రథం చేసిన ఇంకో చోట భగవంతుడు మొహం మీద కాలు పెట్టి తన్నేసిన రాముడు తలపై తీసేశారంటుంది ఒక చోట, కొన్ని చోట్ల దేవుడు చేతులు తీసేశారని. ఇలాంటి దుర్మార్గాలన్నీ జరిగితే మన ఓటర్ని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పిక్చర్ పెడుతున్నట్టు లేదని చెప్పి వదిలేస్తారండి. అదే క్రిస్టియన్ జరిగితే ఎవరన్నా అంటే వాళ్ళకి అసలు నిద్ర లేకుండా చేస్తారంటండి. వాళ్ళు అంటే వాళ్ళ దేవుడి మీద ఉన్న శ్రద్ధ వాళ్ళకున్న పట్టుదల మన దేవుడికి మన గుండెకి అపకారం జరిగినప్పుడు మనం వెళ్తే న్యాయం జరగట్లేదు. దాని మీద కూడా మనం పోరాడతాం. ఇప్పుడు మనం అన్ని గ్రామాల్లోంచి ఇంత బలంగా బయలుదేరుతున్నాం అంటే కారణం ఏంటంటే మనమంతా హిందూ బంధువులు అండి. మనం కలిసి పోరాడి ఇప్పుడు అక్కడ గెలిచి మనం సాధించుకోవడానికి బయలుదేరుతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమన్నా చెప్తారా?